ఈరోజు మ్యాథ్సిస్లో ఫోర్త్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 3Dలో ఉన్న ప్రాబ్లమ్స్లో కంటిన్యూషన్ చెప్తున్నాం మనం. సో అది డిటర్మినెంట్స్కి సంబంధించింది అనమాట. ఎక్సర్సైజ్ 3Dలో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎక్సర్సైజ్ 3Dలో క్వశ్చన్ ప్రీవియస్ దాంట్లో కొన్ని క్వశ్చన్లు ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఆర్డర్లో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ 6th క్వశ్చన్, రోమన్ నెంబర్ 2లో 6th క్వశ్చన్ నోట్ చేసుకున్నాం. ఇఫ్ డెల్టా 1 ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ డిటర్మినెంట్ ఆఫ్ డేట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 a1 స్క్వేర్ ప్లస్ b1 ప్లస్ c1 అట్లాగే a1 a2 ప్లస్ b2 ప్లస్ c2 ప్లస్ c2 మళ్ళా a1 a2 ప్లస్ b2 ప్లస్ c2 a1 a2 ప్లస్ b2 ప్లస్ c2 అన్నమాట. అయితే ఇది ఓకే సారీ ఇక్కడ 3 b3 ఇది కూడా c3 అన్నమాట. అలాగే a1 b1 b2 ప్లస్ c1 b1 b2 ప్లస్ c1 ఇంకా b2 స్క్వేర్ ప్లస్ c2 b2 స్క్వేర్ ప్లస్ c2 అలాగే b2 b3 ప్లస్ c3 అలాగే c3 c1 c3 c2 ఇంకా c3 స్క్వేర్. ఇది డెల్టా 1 వాల్యూ అనమాట. అండ్ డెల్టా 2 కూడా ఇచ్చాడు. అండ్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ a1 b2 c2 a1 b2 c2 డిటర్మినెంట్ అనమాట. అట్లాగే a2 b2 c2 a2 b2 c2 అనమాట. అలాగే a3 b3 c3 a3 b3 c3. ఓకే, ఇది సారీ ఇక్కడ b1 c1 అయితే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ డెల్టా 1 బై డెల్టా 2. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ డెల్టా 1 బై డెల్టా 2 అని ఇచ్చారు. ఇట్లా డెల్టా 1 వాల్యూ ఇచ్చినప్పుడు ఇదొక డిటర్మినెంటు, ఇదొక డిటర్మినెంట్. ఇది b1 అనమాట, ఇది c1 అవుతుంది. అయితే దీన్ని చూస్తూ ఉంటే మనకేం అర్థమవుతుందంటే ఈ థర్డ్ రోలో c3 ఇందులో ఉంది కదా. ప్రతి ఈ రోలో c3ని కామన్ తీసి పెట్టుకోవచ్చు. అంటే సరే సొల్యూషన్ రాసేటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే డెల్టా 1 గురించి ముందు ఎక్స్పాండ్ చేద్దాం. డెల్టా 1లో మనం 1 2 3 ఈ దీంట్లో ఈ రోలో c3 కామన్గా ఉంది. అబ్జర్వ్ చేయి, ఇక్కడ c3, ఇక్కడ c3 ఉంది, ఇక్కడ ఒక c3 ఉంది. ఈ రోలోంచి ఒక c3ని కామన్ తీద్దాం. c3ని మాత్రమే కామన్ తీసా చూడండి. ఇప్పుడు డిటర్మినెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమంట a1 స్క్వేర్ ప్లస్ b1 ప్లస్ c1 అట్లాగే a1 b2 a1 a2 ప్లస్ b2 c2 అట్లాగే a1 a3 ఉన్నది ఉన్నట్టుగా రాసేయండి ప్లస్ b3 c3 రాస్తాం కదా. అలాగే దీన్ని కూడా కదిలియొద్దు. సో b1 b2 ప్లస్ c1 అట్లాగే b2 స్క్వేర్ ప్లస్ c2 అనమాట. ఇదేంటి b2 b3 ప్లస్ c3. అయితే ఇందులోంచి
ఈ రోలోంచి R3 అంటే రో 3లోంచి C3ని బయటికి తీసాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది అప్పుడు C1 ఉంటుంది. C3 ఎందుకంటే బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏం మిగిలిద్ది C2 ఉంటుంది. C3 బయటకు వచ్చేసింది. ఇక్కడ ఒక C3 బయటకు వచ్చింది అంటే ఏం మిగులుతుంది C3 ఉంటుంది. C3² కాబట్టి ఒక C3 బయటకు వస్తే ఒక C3 మాత్రమే ఉంటుంది. సరే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ రోలోంచి దీన్ని తీసేసామనుకో C1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే R2 రోలోంచి మనం ఆలోచించినట్లయితే R2లోంచి అంటే దీనిలోంచి దీన్ని తీసేస్తే C1 క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే C2లోంచి C2ని తీసేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. అంటే సింగిల్గా వస్తాయి అన్నమాట ఈ టర్మ్స్. సో ఇక్కడ కూడా C3 ఉంది, ఇక్కడ C3 ఉంది. అయితే మనం R2ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. R2ని అంటే సింప్లిఫై చేయడం అనమాట ఇదంతా. సో R2లోంచి R3ని తీసేయాలి. ఇప్పుడు R2 అనే రోలోంచి R3ని తీసేయాలి. అంటే దేనిలో చేంజ్ చేస్తున్నాం మనం R2 రోని చేంజ్ చేస్తున్నాం. R2 రోలోంచి R3ని చేంజ్ చేయాలి. అవునా? సరే అప్పుడు Δ1 ఏమవుతుందో చూద్దాం. Δ1 ఈక్వల్ టు ఆ ఫస్ట్ రో ఏం మారదు కదా, ఆల్రెడీ C3 ఉంది, అది అట్లనే పెట్టుకోవాలి. C3 అలాగే ఉంచండి. ఈ ఫస్ట్ది కూడా ఏం మారదు. అంటే A1² ప్లస్ B1 ప్లస్ B1 ప్లస్ C1 దాన్ని ఏం కదిలియొద్దు. అలాగే ఇది కూడా అట్లాగే ఉంటుంది. A1 A2 ప్లస్ B2 ప్లస్ C2 అదేం మారదు. B2 ప్లస్ C2 అట్లాగే ఉంచండి. ఇది కూడా అట్లానే ఉంచండి, దానిలో ఏం చేంజ్ చేయం కాబట్టి మనం A1² ఇక్కడ రాసుకోండి. A1² A1 A3² ప్లస్ B3 ప్లస్ C3 అదే అట్లా రాసేస్తాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటి B1 B2 ప్లస్ C1 మైనస్ C1 సెకండ్ రోలో R2లోంచి R1ని తీసేయాలి. అంటే దాని అర్థం ఏంటి B1 B2 ప్లస్ C1 మైనస్ C1 అనమాట. B1 B2 ప్లస్ C1 మైనస్ C1. అలాగే ఇది కూడా అంతే. C2 ఉంది కదా ఆల్రెడీ, ఇది మొత్తం రాసేసాక ఇది మైనస్ C2 రాయాలి. చూడండి B2² ప్లస్ C2 మైనస్ C2 రాసుకోవాలి. అలాగే ఇది రాసిన తర్వాత మైనస్ C3 చేయాలి. అంటే అర్థం ఏంటి B1 B2 B3 ప్లస్ C3 మైనస్ C3. సో లాస్ట్ లైన్ అలాగే ఉంచండి. C1 C2 C3 ఇది మ్యాట్రిక్స్. అయితే C1కి C1 క్యాన్సిల్, C2కి C2 క్యాన్సిల్, C3కి C3 క్యాన్సిల్. అయితే Δ1 ఏమవుతుంది Δ1 ఈజ్ ఈక్వల్ C3 ఇంటూ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ రోలో ఏం మిగిలినాయి, ఇక్కడ B1 B2 ఉంది, B2² ఉంది, B2 B3 ఉంది. అయితే ప్రతి దానిలోనూ కామన్గా ఏం తీయచ్చు, ఇక్కడ B2 ఉంటుంది, ఇక్కడ ఒక B2 ఉంటుంది, ఇక్కడ కూడా B2 ఉంటుంది. ఈ రో మొత్తంలోంచి B2ని బయటికి తీయచ్చుగా. అంటే సెకండ్ రోలోంచి ఒక B2ని బయటికి కామన్ తీయొచ్చు. తీసిన తర్వాత ఫస్ట్ రో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. A1² ప్లస్ B1 ప్లస్ C1. మళ్ళా సెకండ్ ఎలిమెంట్ A1 A2 ప్లస్ B2 ప్లస్ C2. అట్లాగే దీన్ని కూడా రాయండి. A1 A3² ప్లస్ B3 ప్లస్ C3. అలాగే ఇక్కడ B2ని బయట తీసావు కాబట్టి ఇక్కడ ఏం మిగిలిద్ది B1. ఇక్కడ ఒక B2ని బయటకు వచ్చింది కదా, ఒక B2 ఉంటుంది. అలాగే ఒక B2 బయటకు వచ్చింది కాబట్టి B3 ఉంటుంది, ఇక్కడ B3 ఉంటుంది.
సరే ఇక్కడ ఏమున్నట్టు C1 C2 C3 ఉంటుంది. ఇది మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అనమాట. సరే ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలాగా అంటే ఈ ఫస్ట్ రోలో చేంజ్ చేయాలి. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పదాలు, దాన్ని సింప్లిఫై చేయాలంటే ఒకటి ఆలోచించవచ్చు మనం. ఇక్కడ B1 ప్లస్ C1 ఉంది కదా, ప్లస్ B1 ప్లస్ C1 ఉంది కదా, ఇక్కడ కూడా B1 C1 ఉంది. అంటే ఈ రెండింటిని ఇందులో తీసేసామనుకో, అప్పుడు B1 క్యాన్సిల్ అయిపోద్ది, C1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి, B2 C2 ఉంది కదా, మైనస్ B2 మైనస్ C2 చేస్తే B2 క్యాన్సిల్, C2 క్యాన్సిల్. ఇక్కడ కూడా 3లు ఉన్నాయి, ఇక్కడ B3 దీన్ని మైనస్ చేస్తే మైనస్ B3, C3 మైనస్ C3 ఒకేసారి చేయొచ్చు. అంటే ఎలా చేస్తాం, రో 1లో కదా నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు రో 1లో చేంజ్ చేయాలనుకున్నప్పుడు రో 1 మైనస్ అంటే R1లోంచి మైనస్ దేన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, R2ని R3ని, అంటే R2 మైనస్ R3. ఇప్పుడు ఫస్ట్ది ఏమవుతుంది, B1 ప్లస్ C1 మైనస్ B1 మైనస్ C1, అప్పుడు B1 క్యాన్సిల్, C1 క్యాన్సిల్. అంటే మొత్తం మీద మిగిలేది ఏంటో చూడండి, C3 B2 అలాగే ఉంచుతాను, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఏం మిగులుతుంది మనకి, A1 స్క్వేర్ మిగిలింది ఫస్ట్ ఎలిమెంట్. అలాగే ఈ రెండు ప్లస్ అవుతాయి, ఈ రెండు మైనస్లు అవుతాయి ఫస్ట్ రోలో. అంటే B2 ప్లస్ C2 మైనస్ B2 మైనస్ C2. సో B2 క్యాన్సిల్, C2 క్యాన్సిల్. ఏం మిగులుతుంది మనకి, A1 A2 ఉంటుంది. అలాగే B3 ప్లస్ C3 ఉంది కదా, మైనస్ B3 మైనస్ C3 అవుతుంది ఈ రోలో. అప్పుడు B3కి B3 క్యాన్సిల్, C3కి C3 క్యాన్సిల్. అప్పుడు మిగిలేదేంటి, A1 A3 స్క్వేర్. అప్పుడు మిగిలేదేంటి, B1 B2 B3. అట్లాగే C1 C2 C3 మిగులుద్ది. సరే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డెల్టా 1 విలువ కదా మనకు కావాల్సింది, డెల్టా 1 ఏం చేస్తారంటే దాని విలువను ఎలా రాసుకుంటాం, ఇంకా డెల్టా 1 అయితే కామన్ ఏమొస్తుందో చూడండి. అయితే మనకు కావాల్సింది ఏంటి, డెల్టా 1/డెల్టా 2 కావాలి. సరే ముందు డెల్టా 1 ఇంకా సింప్లిఫై చేయొచ్చు చూడండి, డెల్టా 1తో మనకు అవసరం లేదు కదా. అయితే మనం కనుక్కోవాల్సింది డెల్టా 1/డెల్టా 2. సో ఇది మైండ్లో ఉంచుకుందాం. సరే నీకు కావాల్సింది డెల్టా 1/డెల్టా 2 కాబట్టి సరే డెల్టా 1 చూద్దాం. డెల్టా 1 ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఈ ఫస్ట్ రోలో కామన్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ A1 స్క్వేర్, A1 A2, A1 A3 స్క్వేర్, A1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ C3 B2 A1 కామన్ ఉంటుంది చూడండి. సరే అప్పుడు ఏం మిగులుతుందో, ఒక A1 బయటకు వచ్చినందువల్ల A1 ఉంటుంది. సో A1 ఉంటుంది, ఇక్కడ A2 ఉంటుంది, A3 స్క్వేర్ ఉంటుంది, A1 A2 A3 ఓన్లీ, A3 స్క్వేర్ అన్నారా, ఓకే. A1 A3 అంటే స్టార్టింగ్ క్వశ్చన్లో A3ఏనమ్మా, A3నే ఇది, ఓకే. A3ని రావాలి మనకి. సో A3 అవుతుంది, ఓకే. సరే B1 B2 B1 B2 B3, అలాగే C1 C2 C3 అవుతుంది, ఓకే. అయితే మనకిచ్చిన క్వశ్చన్లో డెల్టా 2 ఇచ్చారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, డెల్టా 2 అంటే A1 B1 A1 B1 C1 ఇటువైపు ఇచ్చారు చూడండి, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇచ్చారు.
అయితే దీని అర్థం ఏంటి అంటే ఇది సపోజ్ ఏ అనుకోండి, డెట్ ఏ అనుకోండి. డెట్ ఏకి దీన్ని రెసిప్రోకల్ చేసి దానికి డిటర్మినెంట్ రాసినట్లయితే అదే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సరే చూడండి, దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. రెసిప్రోకల్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్గా మార్చటం అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటారు దాన్ని. ఏకి డిటర్మినెంట్ ఎంతైతే ఉంటుందో ఏ ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ కూడా సేమ్, అది డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్లో ఉంటుంది. కాబట్టి నువ్వు డెల్టా 1 బదులు ఏం రాసుకోవచ్చు? దీన్ని రెసిప్రోకేట్ చేసి రాసుకోవచ్చు. అంటే C3 B2 A1 అలాగే ఉంచేసి దీన్ని రోస్ని కాలమ్స్గా మార్చి రాసినా అదే విలువ అనమాట, మారదు. కాబట్టి ఏమని రాస్తాను? A1 A2 A3 అలాగే B1 B2 B3 అంటే ఏ ట్రాన్స్పోజ్ అనమాట, రోస్ని కాలమ్స్గా రాసిస్తాం. B1 B2 B3 ఇంకా C1 C2 C3 ఈ విధంగా డెల్టా 1ని మనం రాసేసుకుంటాం. ఇప్పుడు డెల్టా 1 తెలిసింది, డెల్టా 2 తెలిసింది. సరే మనకు కావాల్సింది ఏంటి? డెల్టా 1/డెల్టా 2 కావాలి. డెల్టా 1 అంటే ఇదేగా, ఇది అంటే C3 B2 A1 ఇంటూ డెల్టా ఇది అంటే A1 డెల్టా 1 వాల్యూ ఏదైతే వచ్చిందో అది మొత్తం రాసుకోవాలి. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 హోల్ డివైడెడ్ బై ఈ డెల్టా 2 అంటే వాడు ఇచ్చిన లెక్కలో ఇది ఇట్లాగే ఇచ్చాడు కాబట్టి ఇది యాజ్ టీజ్గా రాసేసుకున్నట్లయితే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 డిటర్మినెంట్ ఆఫ్ ఇది సేమ్. ఇది ఇక్కడ ఏ డిటర్మినెంట్ అయితే ఉంటుందో ఇది కూడా అదే డిటర్మినెంట్ వాల్యూ ఉంది కాబట్టి మిగిలిందే ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుంది? A1 B2 C3 A1 B2 C3 అనేది ఆన్సర్. ఓకే, ఇది డెల్టా 1 డెల్టా 2 అట్లా వాల్యూస్ ఇచ్చినప్పుడు డెల్టా 1ని సింప్లిఫై చేసి తర్వాత డెల్టా 1/డెల్టా 2 వాల్యూ వేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది అనమాట. అదే మనకి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకుందాం. 7th క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ డెల్టా 1 ఇది కూడా డెల్టా 1 డెల్టా 2కి సంబంధించిన ప్రాబ్లమే. 7th క్వశ్చన్ నోట్ చేసుకుందాం. ఇఫ్ డెల్టా 1 ఈక్వల్ టు 1 కాస్ ఆల్ఫా కాస్ బీటా అలాగే కాస్ ఆల్ఫా 1 కాస్ గామా అట్లాగే కాస్ బీటా కాస్ గామా 1 ఇది డెల్టా 1 విలువ. అలాగే డెల్టా 2 కూడా ఇచ్చాడు ఇక్కడే. డెల్టా 2 ఈజ్ ఈక్వల్ 0 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ ఆల్ఫా 0 కాస్ గామా అలాగే కాస్ బీటా కాస్ గామా 0 ఇది ఒక డిటర్మినెంట్ అనమాట. అయితే ఏమంటాడు? అండ్ ఒక క్లూ ఇచ్చారు చూడండి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అయితే దెన్ షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1 అని అన్నాడు.
కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పారు. సో అయితే డెల్టా 1 అనేది డిటర్మినెంట్ లాగా ఇచ్చారు కదా, డెల్టా 1 అనేది డిటర్మినెంట్గా ఇచ్చారు. సరే చూద్దాం. డెల్టా 1 దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసేటప్పుడు డెల్టా 1 కదా, సింప్లిఫై చేసేటప్పుడు ఏం చెప్పాం మనం, డిటర్మినెంట్ జనరల్గా కనుక్కునేటటువంటి డిటర్మినెంట్ లాగా కనుక్కోవాలి. ఎలాగో చూడండి, డెల్టా 1 ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ పెట్టుకోండి. ఏం చెప్పాను, 1 ఇక్కడ ఉన్న 1ని రాసేసుకోండి. 1 రాసేసుకొని ఈ లైను కట్ చేసేయండి. కట్ చేయగా మిగిలింది ఇదున్న కాలం ఇదున్న రో తీసేస్తాం. అంటే ఏం మిగులుతుంది, 1 ఇది తీసేసినట్లయితే 1 కాస్ గామా 1 ఉంటుంది. అలాగే ఈ మైనస్ని ఇక్కడ పెట్టుకోండి, మైనస్ కాస్ ఆల్ఫా రాసుకోండి. కాస్ ఆల్ఫా అన్నాం కదా, దీన్ని తీసేయండి. అదున్న రో అదున్న కాలం తీసేయండి. అప్పుడేమవుతుంది, కాస్ ఆల్ఫా కాస్ గామా డెట్ ఆఫ్ కాస్ ఆల్ఫా కాస్ గామా అట్లాగే కాస్ బీటా 1 అంతేనా. దీన్ని తీసేసాం. కాస్ ఆల్ఫా కాస్ గామా కాస్ బీటా 1 ఉంటుంది. తర్వాత ప్లస్ ఇక్కడే ఉంది కాస్ బీటా. ఈ కాస్ బీటా ఉన్న రాసేసుకోండి, కాస్ బీటా రాసేయండి. కాస్ బీటా రాసేసి దీన్ని అది ఉన్న రో అదున్న కాలం తీసేస్తే ఏం మిగులుతుంది మనకి, కాస్ ఆల్ఫా 1 కాస్ బీటా కాస్ గామా అని రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఏడి మైనస్ బీసీ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఏడి అంటే 1, ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇంటూ ఏ ఇంటూ డి అంటే 1 మైనస్ బీసీ అంటే ఈ 2, ఇది ఇంటూ ఇది 2 కాస్ గామాలే కదా, స్క్వేర్ అయిపోద్ది. చూడండి, కాస్ స్క్వేర్ గామా అవుతుంది, కాస్ స్క్వేర్ గామా అవుతుంది. ఇక్కడ మైనస్ కాస్ ఆల్ఫా అలాగే ఉంచండి, కాస్ ఆల్ఫా అలాగే ఉంచండి. కాస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ ఇది ఎట్లా చేస్తామా, కాస్ బీటా ఇంటూ కాస్ గామా, కాస్ బీటా కాస్ గామా మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. కాస్ బీటా కాస్ గామా ప్లస్ ఇది ఎలా రాస్తాం, కాస్ బీటా ఇంటూ కాస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ గామా ఏడి అంటే ది క్రాస్ని మల్టిప్లై చేయాలి. ఇలా ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ గామా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ గామా మైనస్ కాస్ బీటా ఇంటూ 1 ఏమవుతుంది, కాస్ బీటా అవుతుంది. దీన్ని వరుసగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. అలాగే ప్లస్ పెట్టుకొని దీన్ని ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. అప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అనొచ్చుగా. కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మైనస్ కాస్ బీటా ఇంటూ కాస్ బీటా కాస్ స్క్వేర్ బీటా అంటే కాస్ స్క్వేర్ బీటా అనొచ్చు. సరే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. ఇది ప్లస్తో ఉంది, ఇది ప్లస్ ఇది ప్లస్. సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి కాస్ ఆల్ఫా కాస్ బీటాలు 2 సార్లు ఉన్నాయి.
అంటే దీన్ని ఎలా రాస్తాం మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి యాడింగ్ కదా, అంటే 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఇది డెల్టా 1 వాల్యూ అనమాట, ఇది డెల్టా 1 వాల్యూ కదా. సేమ్ ప్రాసెస్లో డెల్టా 2 కూడా కనుక్కోవాలి. సో డెల్టా 2 ఎలా కనుక్కుందాం చూద్దాం. డెల్టా 2 కదా, డెల్టా 2లో కూడా దీనికి ప్లస్ పెట్టుకోవాలి, దీని ప్లస్ దీని మైనస్ దీని ప్లస్ 0 ఇంటూ సంథింగ్ అంటే జీరోనేగా, 0 ఇంటూ సంథింగ్ అంటే 0, ఇక్కడ మైనస్ పెట్టుకోండి, మైనస్ కాస్ ఆల్ఫా రాయాలి, కాస్ ఆల్ఫా ఇంటూ ఇదున్న రో ఇదున్న కాలం తీసేసేయండి, ఇదున్న కాలం ఇదున్న రో తీసేస్తే మనకేముంటుంది కాస్ ఆల్ఫా కాస్ గామా కాస్ ఆల్ఫా కాస్ గామా కాస్ బీటా 0 కాస్ బీటా 0 ఉంటుంది. అలాగే ప్లస్ ప్లస్ థర్డ్ దాంట్లో కాస్ బీటా రాసుకోండి, ప్లస్ పెట్టుకొని ఈ రో ఈ కాలం ఈ రో తీసేసినట్టయితే కాస్ ఆల్ఫా 0 కాస్ ఆల్ఫా 0 కాస్ బీటా కాస్ గామా కాస్ బీటా కాస్ గామా రాసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేద్దాం, మైనస్ కాస్ ఆల్ఫా పెట్టుకోండి, 0 తీసేద్దాం, కాస్ ఆల్ఫా ఇంటూ 0 అంటే 0 కాబట్టి 0 మైనస్ కాస్ బీటా ఇంటూ కాస్ గామా అంటే కాస్ బీటా ఇంటూ కాస్ గామా, అలాగే ప్లస్ ప్లస్ కాస్ బీటా అలాగే ఉంచండి ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ గామా, ఏడి మైనస్ బీసీ అనమాట. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఏ ఇంటూ డి ఏమవుతుంది కాస్ ఆల్ఫా కాస్ గామా మైనస్ 0 ఇంటూ సంథింగ్ అంటే 0నేగా అంటే 0. దీన్ని సింప్లిఫై చేద్దాం, 0 అవసరం లేదు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, అలాగే ప్లస్ ఇక్కడ కూడా అంతేగా కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా మిగిలిందనమాట. అంటే ఏమంటాం కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, ఇవి రెండు ఉన్నాయి కదా ఇట్లాంటి టర్మ్స్, అంటే యాడ్ చేస్తే ఏమవుతుంది 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, ఇదంతా ఏంటి డెల్టా 2. సో డెల్టా 1 తెలిసింది, డెల్టా 2 తెలిసింది. సో ఈ రెండు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు మనకి, ఒక క్లూ ఇచ్చారు, ఏమని డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 అయితే ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, డెల్టా 1 అంటే తెలుసుగా మనకి, ఇదొక్క వాల్యూ అట్లా ఉంచుకుందాం, డెల్టా 2 కూడా మనకి తెలుసు. సో ఇక్కడ మనం చేసిన సింప్లిఫికేషన్ తీసేస్తే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ దాట్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ డెల్టా 2 అని ఇచ్చారు. అది చూద్దాం, ఇక్కడ మనకి డెల్టా 1 తెలుసు, డెల్టా 2 తెలుసు. సో గివెన్ దట్ మనకేమి ఇచ్చారు, గివెన్ దట్ క్వశ్చన్లో గివెన్ దట్ అన్నారు, గివెన్ దట్ ఏమి ఇచ్చారు డెల్టా 1 అనేది డెల్టా 2కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో డెల్టా 1 వాల్యూ మనకు తెలుసుగా, ఆ డెల్టా 1 వాల్యూ మొత్తం దీని బదులు రాసుకోవాలి. అంటే ఏం రాస్తాం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ ప్లస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 ఎంతని ఇచ్చారు, డెల్టా 2 ఇది వాల్యూ అంటే ఏమవుతుంది 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అన్నారు. సరే ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం కదా,
అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది అంటే చూద్దాం. ఈ 1 ఇక్కడే ఉంచేసుకోండి, ఈ 1 ఇక్కడే ఉంచుకోండి, ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. వీటన్నిటిని అటు తీసుకెళ్ళిపోదాం. అంటే 1 2 3 4 వీటన్నిటిని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నదాన్ని రాయండి. ఫస్ట్ ఇది రాసేసాం కదా, రాద్దాం. 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా కదా, ఈ మైనస్ అటుపోతే ప్లస్ అయింది. అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇది మైనస్ అటువైపు వెళ్ళినప్పుడు ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అవుతుంది. ఈ మైనస్ అటుపోయింది కదా, ప్లస్ కాస్ స్క్వేర్ గామా అవుతుంది. ఇది కూడా ప్లస్తో ఉంది కదా, ప్లస్తో ఉన్న టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాం, ఏమైంది మైనస్, ఇది ప్లస్తో ఉంది కాబట్టి మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అవుతుంది. ఓన్లీ 1 మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాం. ఇక్కడ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్, ఇది ప్లస్తో ఉంది, ఇదే టర్మ్ ఇక్కడ మైనస్తో ఉంది. ఫైనల్గా వచ్చిన ఆన్సర్ చూడండి మనకి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. అదేగా మనకు అడిగింది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే మనల్ని అడిగినటువంటి ప్రూఫ్ అనమాట, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సరే, ఈ టూ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో 2 క్వశ్చన్స్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.